నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ₹1,69,00,000 విలువైన సెల్ ఫోన్ల రికవరీ. ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. జిల్లా విద్యాశాఖాధికారి రామారావు ఆదేశం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్ సూచన. నిర్మల్ జిల్లాలో పోగొట్టుకున్న చోరీకి గురైన 88 మొబైల్స్లను పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేశారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ఫిర్యాదు చేయాలని ఎస్పీ జానకి శర్మిల ఈ సందర్భంగా సూచించారు. ఫోన్ల రికవరీలో పోర్టల్ ఆవశ్యకతను ఆమె వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో ₹1,69,00,000 విలువైన 1,410 ఫోన్లను రికవరీ అయ్యాయని తెలిపారు. ఐటీ కోర్ టీమును ఈ సందర్భంగా ఆమె అభినందించారు. విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజలాపూర్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. బడిబాటలో నమోదైన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆంగ్లంలో ధారాళంగా చదవడం చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఆంగ్ల ఉపాధ్యాయులు ఉమామహేశ్వరుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మూడార పరమేశ్వర్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త సామ రాజేశ్వర్, ప్రధానోపాధ్యాయులు కవిత, రాణి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలలో కూలర్లు, పాత టైర్లు, కొబ్బరి బోండాలు, కుండల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు భోజారెడ్డి, ఆరోగ్య సహాయకులు సాయినాథ్, రవీందర్, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్రైడే డ్రైడే లో భాగంగా మరి ఆస్రానగర్ కాలనీలో విజిట్ చేయడం జరిగింది. ఇది హై రిస్క్ ఏరియా. ఇది ఇక్కడ లాస్ట్ టైం కూడా కేసెస్ డిటెక్ట్ కావడం జరిగింది. మేము మా సిబ్బంది, తర్వాత మున్సిపాలిటీ కానీ, ఐకేపీ కానీ, డిఆర్డిఓ వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ ఇంటి చుట్టూ డ్రైడే యాక్టివిటీని రెగ్యులర్గా చేయగలిగితే ఈ డెంగీ దేమ నుంచి, ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి మనం చాలా మట్టుకు ప్రివెంట్ చేసుకోగలుగుతాము. మన నిర్మల్ జిల్లాలో కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో 2 సార్లు చేస్తున్నాం మనం డ్రైడే యాక్టివిటీ. ఒకటి ట్యూస్డే, రెండవది శుక్రవారం రోజు. అట్లీస్ట్ ఒక రోజు కింట మన ఇంట్లో ఉన్న నీరు మొత్తాన్ని, అంటే ట్యాంక్ పై నుంచి తీసుకొని కింది వరకు మన బౌల్స్లో కానీ ఎక్కడైనా ఉన్న నీళ్ళని మొత్తం తీసేయగలిగితే దోమ యొక్క లైఫ్ సైకిల్ను మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఒక్కసారి అట్లా డిస్టర్బ్ చేసినా మనకు దోమలు పెరగకుండా మనము ప్రివెంట్ చేసుకోగలుగుతాం. మరి వర్షాకాలం లాస్ట్ టైం కూడా డెంగీ కేసు ఇక్కడ డిటెక్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కటి కూడా డిటెక్ట్ కాకుండా మనందరం ప్రజల సహకారంతో మనందరం కూడా ఈ డ్రైడే యాక్టివిటీని సక్రమంగా నిర్వర్తిస్తే డెంగీ నుంచి మనము ప్రివెంట్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రజల యొక్క భాగస్వామ్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ మాకు. మా సిబ్బంది వస్తారు, ఐకేపీ అంగన్వాడీ వాళ్ళు వస్తారు. అయినా కానీ ప్రజలు తన సొంత ఇంటి చుట్టుపక్కలటువంటి చిన్న చిన్న ఏవైతే నీళ్ళు నిల్వ ఉంటాయో వారు గమనించుకుంటే తీసేయగలిగితే మనం ఖచ్చితంగా ఈ యొక్క డెంగీని మనము సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతాము. థ్యాంక్ యూ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకున్న జూపల్లి కృష్ణారావును నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కండువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను విస్మరించడం సరికాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి, రెవెన్యూ మినిస్టర్ వంటి కీలక పదవులను మైనార్టీ వర్గానికి కేటాయించారని గుర్తు చేశారు. కానీ రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు మంత్రి పదవి అవకాశం కల్పించకపోవడం విచారకరమని మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మిగిలిన చివరి మంత్రివర్గ విస్తరణలో అయినా ముస్లింలకు గౌరవప్రదమైన పదవులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఖాజా అక్రమ్ అలీ, రిజ్వాన్ ఖాన్, మసూద్ ఖాన్, షేక్ మహబూబ్, జుబేర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. माइनॉरिटी कैबिनेट की मीटिंग हुई. पहली मीटिंग के अंदर भी मुसलमानों को नज़रअंदाज किया गया और हाल ही में परसों के दिन सेकंड कैबिनेट मीटिंग हुई जिसके अंदर से भी मुसलमानों को नज़रअंदाज किया जा रहा है. क्यों मुसलमान हकदार नहीं है क्या? मैं पूछना चाहता हूँ रेवंत रेड्डी साहब से कि आपको मुसलमान लोग वोट नहीं डाले, माइनॉरिटी के वोट आपको नहीं गिरे क्या? क्यों हमको दूसरी नज़र से देखा जा रहा है? क्यों इसके अंदर बहुत सारे काबिल लोग हैं कांग्रेस पार्टी के अंदर, एक से एक काबिल लोग हैं जैसे कि जनाब मोहम्मद अली शब्बीर साहब, फिरोज खान साहब और हमारे सियासत के आली जनाब मोहम्मद आमिर बिन अली साहब जो काबिल शख्सियत हैं, इनको भी दे सकते हैं. आप एक बहाना बनाकर मुसलमानों को नज़रअंदाज किया जा रहा है. लिहाजा मैं तमाम आवाम से ये कहना चाहूँगा कि पहचानो रेवंत रेड्डी साहब को, पहचानो ये किसके नक्शे कदम पर चल रहे हैं, इनको पहचानो. और हमें टीआरएस पार्टी और बीआरएस पार्टी हम ये डिमांड कर रही है कि हमको कैबिनेट के अंदर हमारे मुस्लिम माइनॉरिटी को एक मिनिस्टर देना चाहिए. खुदा हाफिज़. आज निर्मल की माइनॉरिटी बीआरएस माइनॉरिटी की जानिब से एक प्रेस मीट रखा गया है जिसके अंदर हालात तेलंगाना के ऊपर जो हालात आ रहे हैं उस पर तवज्जो देने की बहुत ज़रूरत है. कि हाल ही में आप लोग देख रहे हैं कि 2 मरतबा कैबिनेट मिनिस्टर सेलेक्ट किए गए जिसके अंदर एक भी माइनॉरिटी चेहरा नहीं है. ये पहली मरतबा है तेलंगाना के अंदर जो कैबिनेट में एक भी माइनॉरिटी मिनिस्टर नहीं है. तो हम लोग हुकूमत से डिमांड कर रहे हैं क्या हुकूमत मुसलमानों के वोटों से नहीं जीती क्या कांग्रेस को मुसलमान सपोर्ट नहीं करेगा? तो हम ये चाहते हैं कि आइंदा जब भी मिनिस्टरी दी जाएगी तो एक माइनॉरिटी मिनिस्टर रहना ज़रूरी है. और रेवंत रेड्डी साहब हम आपसे गुजारिश कर रहे हैं कि आप जो वादे कर रहे हैं हर वक्त आपके वादे देते हैं या राज्य युवा विकास का आप बोले 2 जून को लोगों को चेक देते वो भी आप नहीं कर सके. నిర్మల్కు చెందిన సాయి ప్రసాద్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని గురువారం విజయవంతంగా అధిరోహించారు. ఆయన గతంలో ఎవరెస్ట్ పర్వత బేస్ను కూడా ఎక్కారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శుక్రవారం ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడంలో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేశారు. సాయి ప్రసాద్ వృత్తిరీత్యా సీఏగా స్థిరపడ్డారు. ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసి లింగన తెలిపారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో నిరసనకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఈ నిరసన నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్య తీవ్రతను దేశ ప్రధానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంత్ రెడ్డి, యూనిట్ బాధ్యులు విలాస్, జనార్దన్, రమేష్, జనార్దన్, పోతన్న, కిషన్ రావు, పోషెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని నిర్మల్ మండల విద్యాధికారి వెంకటేశ్వర్ అన్నారు. నిర్మల్ మండల ముజిగి గ్రామంలో శుక్రవారం 1వ తరగతిలో చేరిన విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాస్త్రోక్తంగా పలకలపై అక్షరాలు దిద్దించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, రాగిజావ అందిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాము, సుధీర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెరీ గుడ్ సార్ ఉన్నదమ్మా దిద్దుతున్నా సార్ రైట్ పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రధాన ఉపాధ్యాయులు చాలా సరస్వతి పూజతో శాస్త్రోక్తంగా నిర్వహించి విద్యార్థులందరిలో ఒక చదువు పట్ల విద్య పట్ల ఎంతో మొదలే ఇదే ఓంకారం అన్నారు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రారంభోత్సవమే ఎంతో దివ్యంగా జరిగింది. దీనికి ఏంటి పాఠశాల యొక్క ఉపాధ్యాయ బృందం యొక్క కృషి చాలా ఉంది. వాళ్ళు అంకిత భావంతో ఇక్కడ పనిచేస్తూ విద్యార్థులను అందరినీ అభివృద్ధి పథంలో చదువులో ముందంజలో ఉంచుతున్నారు. నేను చాలాసార్లు పాఠశాలకు వచ్చిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది కదా. వీరికి ఈ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇంకా ఈ పిల్లలని మంచిగా అభివృద్ధి పథంలో చదువులో ఉన్నతంగా తీర్చిదిద్దుతారని నాకు నమ్మకం ఉంది. వీటన్నిటికన్నా మనకు దేవి ఆశీస్సులు ఉన్నాయి. శర్మ సార్ గారు ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం చాలా కన్నుల పండుగగా చాలా సంబరంగా సంతోషంగా అనిపించింది సార్. మీ అందరికీ నన్ను ఆహ్వానించినందుకు కూడా చాలా ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యార్థులందరికీ మంచి చదువు రావాలని మీ అందరికీ మంచి విద్యాబుద్ధులు రావాలని మీకు ఆశీర్వదిస్తూ దేవి అనుగ్రహం ఎప్పటికీ మీకు ఉండాలని చెబుతూ కోరుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ₹1,69,00,000 విలువైన సెల్ ఫోన్ల రికవరీ, ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి, జిల్లా విద్యాశాఖాధికారి రామారావు ఆదేశం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రాజేందర్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.